మీ అందరిలో నన్ను కూడా ఒకదానిగా గుర్తించి వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను మినపబద్దలతో పప్పుచారు రూపంలో మీకు ఎలా చేసుకోవచ్చాలో వీడియో రూపంలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చక్కగా చూడండి, అన్నీ వివరంగా చూపిస్తున్నాను. అలాగే మనకి నార్మల్గా కందిపప్పు మనం ఉడకబెట్టుకుని తర్వాత చారు చేసుకుంటాం కదా, కానీ ఈ మినపబద్దలకి అలా ఏమీ అవసరం లేదు. కచ్చాపచ్చిగా దోరగా మినపబద్దలు స్లో మంట మీద వేయించుకున్న తర్వాత శుభ్రం చేసుకుని తర్వాత మిక్సీ పట్టేసేసుకుని చెక్కాబద్దాగా డైరెక్ట్గా మనం అన్నీ కలిపేసుకుని చింతపండు పులుసు అన్నీ పోసేసుకుని చారు చేసేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసుకుని. కాకపోతే దీంట్లో ఏంటంటే అన్ని ముక్కలు వేసి మనం సాంబార్ కానీ ఇవి కానీ పప్పుచారు కానీ చేసుకుంటాం కదా, దీనిలో అన్ని ముక్కలు కానీ వేసామంటే మినపప్పు బద్దల ఫీలింగ్ రాదు, మనకి వేరే ఫ్లేవర్ వస్తుంది. కావాలంటే ఒకసారి గమనించండి. అలాగే కొంచెం కండ్రగా కూడా అనిపిస్తుంది. అలా కాకోకుండా నార్మల్గా ఉల్లిపాయ టమోటా అంతవరకే వేసి చేస్తే చక్కగా బాగుంటాయి. మినపబద్దల ఫీలింగ్ మనకు వస్తుంది తింటుంటే. చారు కూడా వేరే చారు మనం వెరైటీగా తిన్నాము, పిల్లలకు కూడా కొంచెం ఇష్టపడతారు. ఒకసారి చేసి ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూపించండి. నేను చేసిన ఈ మినపబద్దల చారు మీకు కానీ నచ్చితే కనుక ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మెచ్చుకుంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి లైక్ చేస్తారు. అలాగే ఈ చారు కాగడానికి కూడా ఎక్కువసేపు టైం పట్టదండి, తక్కువ టైంలోనే మనకి చారు రెడీ అయిపోతాయి. ఇట్టే పావు గంటలో రెడీ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఉడకపెట్టి మెదిపి ఇవన్నీ ప్రాసెస్ లేదు కాబట్టి ఉన్ని కచ్చవచ్చిగా ఏం చేసేసుకున్నాం కాబట్టి చక్కగా చారు డైరెక్ట్గా కలిపేస్తున్నాం కదా, అందుకని చారు మనకి ఈజీగా రెడీ అయిపోతాయి పావు గంటలో. అలాగే దీనికి కూడా మనం పప్పు దినుసులు వేయకూడదండి. మామూలుగా జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ అంతేనండి. ఇట్టే మనకి మినపబద్దల చారు రెడీ అయిపోయినాయి. ఇవి మనకి వెనకటి పద్ధతిలో మనకి అమ్మమ్మ వాళ్ళు అమ్మోళ్ళు మనకు చూపించేవాళ్ళు కదా, అలాంటి చారండి. ఈ మనకి ఒకవేళ మనం తీసుకున్నా సరే గ్యాస్ కూడా రాదండి. మనం ఇడ్లీలో కూడా మామూలుగా కందిపప్పు చారు ఎలా పోసుకుంటామో సాంబార్ ఇవి కూడా వాడుకోవచ్చు. బాలింత్రాళ్ళు కూడా ఇవి తాగొచ్చండి, పత్యం చేసేవాళ్ళు కూడా తాగొచ్చు, ఏమి కాదు. నేను చేసిన ఈ ఈ మినపబద్దల పప్పుచారు మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నన్ను కూడా మీ అందరిలో ఒకదానిగా గుర్తించి సపోర్ట్ చేస్తారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.